హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటైన విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్కమింగ్ ఫిబ్రవరి నెల పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు, ఏ ఏ తేదీల్లో పంపిణీ చేయబోతున్నారు, అదేవిధంగా ఎవరికి రద్దు చేయబోతున్నారు, అప్పీల్ చేసుకున్న వారికి పింఛన్లు పంపిణీ చేస్తారా లేదా నిలుపుదల చేస్తారా అనేటువంటి సమాచారం అయితే రావడం జరిగిందండి. పింఛన్లకి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మెసేజ్ రూపంలో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది, ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం అయితే ప్రతి నెల 1వ తేదీన మరియు 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది చేత ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. కాకపోతే వచ్చే నెల ఫిబ్రవరి నెలలో ఒకరోజు ముందుగానే పింఛన్లు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయడానికి కారణం ఏంటి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం రావడం జరుగుతుందండి. ఆదివారం రోజు గ్రామవార్డ్ సచివాలయం సిబ్బందికి వర్కింగ్ డే ఉండదు కాబట్టి ఆ రోజున సెలవు ఉంటుంది కాబట్టి ఒకరోజు ముందుగానే పింఛన్లు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఫిబ్రవరి నెల 1వ తేదీన పంపిణీ చేయాల్సిన పింఛన్లు అనేవి ఒకరోజు ముందుగానే పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. జనవరి 31వ తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెల పింఛన్లు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది పింఛన్ లబ్ధిదారుల ఇంటికి నేరుగా వెళ్ళి వారి యొక్క చేతులకి పింఛన్ అమౌంట్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది ఫిబ్రవరి నెల పింఛన్ అమౌంట్ అనేది బ్యాంకులకు వెళ్ళి ఒకరోజు ముందుగానే విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది అంటే సమాచారం అండి. అంటే జనవరి 30వ తేదీని పింఛన్ అమౌంట్ అనేది గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. విత్డ్రా చేసుకున్న అమౌంట్ని జనవరి 31వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు ఫిబ్రవరి నెల పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. జనవరి 31వ తేదీన పింఛన్లు పంపిణీ చేసిన తర్వాత ఎవరైతే పింఛన్లు తీసుకోకుండా ఉంటారో, అంటే టెక్నికల్ కారణంగా లేదా వేరే ఊర్ల నుంచి ఆ రోజున రాకపోవడం వల్ల ఎవరైతే పింఛన్లు తీసుకోకుండా ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం అయితే మరలా తిరిగి 2వ తేదీ పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. అంటే ఫిబ్రవరి 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి నెల పింఛన్లు జనవరి 31వ తేదీ మరియు ఫిబ్రవరి 2వ తేదీ శనివారం మరియు సోమవారాల్లో ఫిబ్రవరి నెల పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో 1వ తేదీ కనుక ఆదివారం కనుక వచ్చినట్లయితే ఒకరోజు ముందుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. జనవరి నెలలో కూడా అదేవిధంగా ఒకరోజు ముందుగానే పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు ఒక శుభవార్త అయితే చెప్పుకోవచ్చు అండి. ఒకరోజు ముందుగానే పింఛన్ అమౌంట్ అనేది వారికి అందుతుంది కాబట్టి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్లకి సంబంధించి అప్పీల్ చేసుకొని ఉంటారో వారికి ఫిబ్రవరి నెలలో పింఛన్లు పంపిణీ చేస్తారా లేదా నిలుపుదల చేస్తారా అనేటువంటి సమాచారం కూడా రావడం జరిగిందండి. ఆ సమాచారాన్ని కూడా వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్లకి సంబంధించి అప్పీల్ చేసుకొని ఉన్నారో వారికి వారి యొక్క వెరిఫికేషన్ పూర్తయి కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు సో వారికి యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. ఇప్పటి వరకు అప్పీల్ చేసుకున్న తర్వాత ప్రతి నెలలో అప్పీల్ చేసుకున్న వారికి యథావిధిగా వారు అంతకుముందు ఎంతైతే పింఛన్ తీసుకుంటూ ఉన్నారో పాత సదరం సర్టిఫికేట్ని బేస్ చేసుకొని ఆ పింఛన్ అమౌంట్ ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు కూడా ఫిబ్రవరి నెలలో కూడా అప్పీల్ చేసుకున్న వారికి వారి యొక్క వెరిఫికేషన్ పూర్తయ్యేంత వరకు, అంటే ఇంకా ఈ వెరిఫికేషన్ పూర్తి కాలేదు కాబట్టి ఫిబ్రవరి నెలలో కూడా అదే అమౌంట్ అనేది పింఛన్ అమౌంట్ కింద పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అప్పీల్ చేసుకున్న వారు కూడా
ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. ఫిబ్రవరి నెలలో కూడా యథావిధిగా పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ పూర్తయ్యి కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయిన తర్వాత అందులో కనుక 40% కంటే ఎక్కువ పర్సెంటేజ్ కనుక ఉన్నట్లయితే యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకవేళ 40% కంటే తక్కువ వైకల్యం కనుక ఉన్నట్లయితే వారికి పింఛన్లు రద్దు చేయడం జరుగుతుంది అయితే సమాచారం అండి. సో వారికి వెరిఫికేషన్ పూర్తయ్యేంత వరకు యథావిధిగా అయితే పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, ఈ విధంగా పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఫిబ్రవరి నెల పింఛన్లు ఒకరోజు ముందుగానే అంటే జనవరి 31వ తేదీన మరియు ఫిబ్రవరి 2వ తేదీన పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. వచ్చిన సమాచారాన్ని 1 by 1 అయితే నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీరు ముందుగా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. సో ఓకేనా, ఎన్ వర్క్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.